గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ముందుగా మనం చూసినట్లయితే మన మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది ఏందనేది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంది, అసలు ఈరోజు మన నిన్న స్ట్రాటజీ ఈరోజు ఎంతవరకు వర్కౌట్ అయిందని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియాలో ఫస్ట్ 2 కేసెస్ వచ్చినట్లు మనం చూస్తున్నాము. బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. సో దానివల్ల మీరు ఎంతవరకు భయపడాలి వద్దా అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో వైరస్ కొత్తది కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మనం నిన్న ఇది డిస్కస్ చేసామండి. ఎందుకంటే 20 years బ్యాక్ నుంచి హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకి ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి కొంత దాని యొక్క ఎఫెక్ట్ అటాకింగ్ కొంచెం పవర్ ఎక్కువగా ఉంది. సో ఈ వింటర్ సీజన్ యాజ్ సూన్ యాజ్ మనకి వింటర్ సీజన్ ఎండ్ అయిన తర్వాత ఇది ఉండదు. కాకపోతే ఏంటంటే టిల్ ఈ 2 months మీరు వచ్చేసి జాగ్రత్తగా అయితే ప్రికాషన్స్ అయితే తీసుకోండి. సో శానిటైజ్ చేసుకోండి హ్యాండ్స్, అండ్ మోర్ ఓవర్ మాస్క్ అయితే పెట్టుకోండి కంపల్సరీగా బయటకు వెళ్తున్నప్పుడు. ఓకే, సో ఎనీహో ఎందుకంటే ఇది వింటర్ సీజన్లో బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ మనకు పొంగల్ సీజన్ కాబట్టి సో ఇది బాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందువలన వచ్చేసి చాలా జాగ్రత్తగా మీరు చాలా కాషియస్గా అయితే ఉండండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఉన్నట్టయితే ఇంట్లో. ఓకే, సో మనకి లెవెల్స్ ఏందనేది చూద్దాము. మనం చూసినట్లయితే మనము నిఫ్టీ వచ్చేసి 1.62% డౌన్తో మనకి 23,616 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి మనకి 1258 పాయింట్స్ డౌన్తో 77,964 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 1.5% అనేది మనకి డౌన్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అదర్ ఇండిసెస్ కూడా చూసినట్లయితే మనకి ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 2% దాకా డౌన్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 2% దాకా డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ, సో ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు బాగా డౌన్ అయినాయి అండ్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనకి 23,600 లెవెల్స్ దాకా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, 23,600 లెవెల్స్. సో 23,600 లెవెల్స్ నుంచి మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే మనకు ఓఐ అనేది 23,300 దాకా మనకి స్ట్రాంగ్ ఓఐ అనేది బిల్డ్ అయిందండి. సో 23,300 దాకా స్ట్రాంగ్ ఓఐ డౌన్ సైడ్ బిల్డ్ అయింది. అండ్ మనకు వచ్చేసి 23,800 అప్ సైడ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 23,800 అండ్ 24,000 వచ్చేసి 1 lakh, 24,000 వచ్చేసి మనకు 1 lakh దాకా ఓఐ అనేది బిల్డ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి 23,000 వచ్చేసి 1,30,000 నుండి 24,000 వచ్చేసి మనకు వచ్చేసి 1,20,000 అనేది మనం చూస్తున్నాము. 1,20,000 అనేది మనం చూస్తున్నాము. ఓకే, అందువల్ల ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇంత గ్యాప్ 1000 పాయింట్స్ మనం తీసుకోబోయే ముందుగా దీని లెవెల్స్ మనం వచ్చేసి నేను 23,300 అండ్ వన్స్ 23,500 బ్రేక్ అయితే మాత్రం 23,500 అనేది మనకు బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 23,300 200 పాయింట్స్ చాలా ఫాస్ట్గా అయితే అచీవ్ అవుతుంది. అండ్ మనకి అప్ సైడ్ వచ్చేసి నాకు 23,800 లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, 23,800 లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి, అది మీరు చూడొచ్చు. సో క్లియర్ లెవెల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఈరోజు మాత్రం నిన్న స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళు వచ్చేసి క్లియర్ కట్గా మనకు వచ్చేసి మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి అయితే ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది 6th డేట్. ఈరోజు మనం చూసినట్లయితే మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి మనకి అప్ సైడ్ బ్రేక్ అయినట్టు అయ్యి మళ్ళీ మనకు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి బ్రేక్ అయితే అయిందండి. సో డౌన్ సైడ్ మనకు బ్రేక్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మనకి దగ్గర చూడండి మనకి. సో మనము ఎంత పాయింట్స్ తీసుకున్నాము, జస్ట్ 60 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటే 60 పాయింట్స్ నుంచి నాకు ఇది మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాఫిట్ ఇచ్చింది 23,600. అంటే మనకు వచ్చేసి 24,000 నుంచి 400 పాయింట్స్. 400 పాయింట్స్ అంటే మనకి స్టాప్ లాస్ ఎంత, 60 పాయింట్స్ స్టాప్ లాస్తో 400 పాయింట్స్ నిఫ్టీ అయితే చాలా క్లియర్గా ఇచ్చింది. రేపు కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది క్లియర్గా ఇస్తుంది. అదేంటనేది ఒక ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఈఎంఏ కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. సో రేపు నేను కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ చూస్తున్నాను. 23,582 డౌన్, నేను వచ్చేసి 23,582 డౌన్ వచ్చేసి నేను సెల్ చేస్తాను. అండ్ 23,650, సో 23,650 అప్ వచ్చేసి నేను బై చేస్తాను. అండ్ లెవెల్స్ వచ్చేసి 650 కనుక క్రాస్ అయితే మాత్రం 23,800 అప్ సైడ్, డౌన్ సైడ్ 23,300. ఓకే, అది మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే మనకు వచ్చేసి ఈ వైరస్ వచ్చేసి ఇంకా స్ప్రెడ్ రోజు రోజుకు మన కేసులు పెరుగుతాయి అనేది అయితే స్ప్రెడ్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మీరు ఒకసారి దానివల్ల అంత ఆదుర్దపడాల్సిన పని లేదు. కాకపోతే మార్కెట్లో కొంత ఫాస్ట్ మూమెంటం అయితే ఉంటుంది. అది మీరు క్యాచ్ చేస్తే మనకు వచ్చేసి మంచి హీరో ట్రేడ్స్ అయితే పడతాయి. సో ఇది కూడా నాకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది కాబట్టి నేను దీన్నే బ్లైండ్గా రేపు కూడా అప్లై చేస్తాను ఫర్ 1:8. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. సో నిఫ్టీ అన్న మనకు వచ్చేసి కొంత అప్ అండ్ డౌన్ అనేది చూసాము. ఫస్ట్
1-2 క్యాండిల్స్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డైరెక్ట్ మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ ఫుల్ ఫ్లెడ్జ్ అనేది బ్రేక్అవుట్ అయింది. అందువల్ల వచ్చేసి మనకి డైరెక్ట్ 49,800. సో ఒక 100 పాయింట్స్ కనుక మీరు స్టాప్ లాస్ కనుక పెట్టుకున్నట్లయితే 100 పాయింట్స్ ఇక్కడ వచ్చేసి 51,055, 50,904. సో 150 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే నియర్ అబౌట్ 1200 పాయింట్స్ దాకా మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 1:8 ఓకే. అంటే మనకి వన్ టైం రిస్క్ తీసుకుంటే 8 టైమ్స్ నాకు రివార్డ్ ఇచ్చింది. సో ఇది మీకు చాలా సింపుల్ స్ట్రాటజీస్ అండి ఇవి, మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. సో రేపు కూడా ఎలా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే స్మాల్ పోర్షన్ మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ మనకి రేపు కూడా ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యేటట్లే ఉంది. సో మోస్ట్లీ కాకపోతే ఏంటంటే నాకు కొంత అప్ స్వింగ్ అనేది కనిపిస్తుందండి, రేపు కొంత అప్ స్వింగ్ అనేది కనిపిస్తుంది. ఏదేమైనా నాకు వచ్చేసి 49,840 బ్రేక్అవుట్ డౌన్ సైడ్ నేను ఈ లైన్ డౌన్ సైడ్ మనకి సెల్ చేస్తాను, 49,980 అప్ సైడ్ నేను బై చేస్తాను. ఓకే. సో విత్ మనకి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మనకు గుడ్ టార్గెట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే మార్కెట్లో ఒక నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మేబీ లాస్ట్ 2 days మనం ఒకసారి ఈవెన్ డే క్యాండిల్స్ చూద్దాము ఒకసారి. సో డే క్యాండిల్స్ చూసినట్లయితే మనకి చూడండి, మనకి హైస్ నుంచి 53,800 నుంచి డౌన్ వచ్చేసి మనకి 50,605, మళ్ళీ ఇది వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయిందండి. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి 50,600 డౌన్ సైడ్ ఉన్నంతసేపు మనం స్ట్రాంగ్ నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేజర్ వచ్చేసి ఏదైతే ఇక్కడ చూడండి మనకి November 24 ఎక్కడైతే హాల్ట్ అయిందో ఎగ్జాక్ట్ మనకి అక్కడే మనకి హాల్ట్ అయింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఇంకొంచెం ఒకవేళ ఫర్దర్ డౌన్ మూమెంటం అయితే మాత్రం ఇంకా డ్రాస్టిక్గా మార్కెట్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే గుడ్ సపోర్ట్ దగ్గర మార్కెట్ వచ్చేసి అగైన్ హాల్ట్ అయింది. ఒకవేళ ఇది కూడా మనకు బ్రేక్ అయితే మాత్రం చాలా సివియర్గా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్. ఓకే. సో ఏదేమైనా లెవెల్స్ చూసుకొని విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు ట్రేడ్ చేయండి. అండ్ నేను కొన్ని స్టాక్స్ చెప్పాను నిన్నది, ఈరోజు కొంతమందికి పర్సనల్గా కూడా చెప్పానండి. ఎన్ఓఎల్ వచ్చేసి మనకు మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చింది. బ్యాగ్ బాక్స్ ఆల్రెడీ అప్పర్ సర్క్యూట్ ఇచ్చేసింది. ఎన్ఓఎల్ చూడండి మనకు వచ్చేసి ఇది డే క్యాండిల్. సో మనకి ఈవెన్ 126 ఫస్ట్ నెగిటివ్ వెళ్ళి తర్వాత పాజిటివ్కి రావటం చూసాము. కాకపోతే ఎవరైతే నెగిటివ్లో భయపడి ఉంటారో, ఎవరైతే నెగిటివ్లో క్యాచ్ చేయలేకపోయి భయపడి ఉంటారో, దాని తర్వాత వచ్చేసి కొంత బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ మంచి 14% అండి. సో 14% నాట్ ఈజీ థింగ్. సపోజ్ మీరు ఒకవేళ 1000 షేర్స్ కొని ఉంటే ఈరోజు 20,000 స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చింది. ఓకే. సో ఎందుకంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అండి? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇది ఒక థంబ్ రూల్. ఎప్పుడైతే రెస్పిరేటరీ ప్రాబ్లం అనేది అక్కడ మనం చూస్తుంటాం, ఆటోమేటిక్గా ఆక్సిజన్కి సివియర్ మనకు వచ్చేసి హై డిమాండ్ అయితే ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీస్ ఇదేగా బ్యాగ్ బాక్స్, ఎన్ఓఎల్, ఇంకోటి లిండే ఇండియా. సో ఇవన్నీ మంచిగా పర్ఫామ్ చేస్తే ఈవెన్ మనకి మనకు వచ్చేసి నారాయణ హృదయాలయ, అపోలో హాస్పిటల్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. ఈవెన్ దో మార్కెట్ వచ్చేసి 400 పాయింట్స్ డౌన్ అయినా. ఓకే. సో మనం ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ మీద ఇవన్నీ మనం చెప్తున్నామండి. సో అవి వచ్చేసి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏదైనా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ కావాలంటే మన కుబేరా ఛానల్ వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.